మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఉన్నది తెలుస్తూ ఉన్నది, ఉన్నది తెలుస్తూ ఉన్నది. ఏ జ్ఞానాన్ని మనం సముపార్జించుకున్నా ఈ రెండు ప్రధానంగా ఉంటాయి. దేనికి సంబంధించిన జ్ఞానం నాకు కలిగిన, ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం నాకు కలుగుతూ ఉంది. ఇది జరిగితే సత్య జ్ఞానం అని అర్థం, ఉన్నది ఉన్నట్లుగా తెలిసి రావడం అని. ఇక్కడ మైక్ ఉంది, ఇది ఉంది, తెలుస్తూ ఉంది. ఉండడం అస్థి, తెలుస్తూ ఉండడం భాతి, జ్ఞానం. ఎప్పుడు తెలుస్తూ ఉంది, ఎక్కడ తెలుస్తూ ఉంది అని. కనుక మైకు ఉంది, తెలుస్తూ ఉంది. ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ అన్నప్పుడే ఇప్పుడు తెలుస్తూ ఉంది అని అర్థం. ఇక్కడ అని అన్నప్పుడు ఈ కాలంలో అని అర్థం. కనుక ఈ ప్రదేశంలో తెలుస్తూ ఉంది, ఈ కాలంలో తెలుస్తుంది. అంటే దాని అర్థం మళ్ళీ ఒక 2 గంటల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడ మైక్ లేకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకని తీసేసి మళ్ళీ సాయంత్రం పెడతారు కనుక. కాబట్టి ఇప్పుడు ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నది, మరొకప్పుడు ఇక్కడ లేకపోవచ్చు. ఇప్పుడే ఇక్కడ ఉన్నది, ఇప్పుడే అక్కడ లేకపోవచ్చు. కనుక ఆ వైపు నేను వెళ్ళి చూస్తే అక్కడ మైక్ లేదు, ఇక్కడ ఉంది. కనుక ఏది ఉండినా అది ఉంది, ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బాగా అర్థం చేసుకో. ఒక ప్రదేశంలో తెలుస్తుంది, ఒక కాలంలో తెలుస్తుంది. ఏదైనా ఒక శబ్దం ఇది ఉంది అనేది తెలిస్తే దానికి సంబంధించినటువంటి ఆలోచన, వృత్తి మనసులో కదులుతుంది. పుష్పమస్తి, పువ్వు ఉంది అని అన్నారు అనుకోండి మీరు. కనుక స్వామీజీ పుష్పం అని మీరు అనగానే నా మనసులో అది పుష్పం అని తెలుస్తుంది. అంటే పుష్పం అనేటువంటి పదం మీరు పలికితే తత్సంబంధమైనటువంటి జ్ఞానం, వృత్తి జ్ఞానం నా మనసులో కదులుతుంది. ఓకే. ఒకవేళ మీరు పుష్పం అన్నప్పుడు నా మనసులో ఏం కనిపించలేదు అనుకోండి, నేను పుష్పాన్ని గుర్తించలేను. మీరు పుష్పం అనగానే పుష్పం నాకు కనిపించింది అనుకోండి, ఏ పుష్పం అనేది వేరే విషయం. పోనీ ఘటః అస్తి, కుండ అని మీరు అనగానే కుండ అనేటువంటి రూపం కనుక నా మనసులో మెదిలితే ఇది వస్తుగ్రహణం. బాగా అర్థం చేసుకో. అంటే మీరు ఏదైతే పలికారో దానిని నేను గుర్తించగలిగాను, నేను తెలుసుకోగలిగాను. ఏదైతే ఉందో అది తెలుస్తూ ఉంది. ఘటః అస్తి, ఘట జ్ఞానం అస్తి. కుండ అని మీరు అనగానే కుండకు సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలిగింది కనుక ఇది వస్తుగ్రహణం. అంటే వస్తువుని ఉన్నదన్నట్లుగా గ్రహించడం. ఒకవేళ మీరు ఘటః అనగానే కుండ అని అన్నప్పుడు నా మనసులో కుండ కనిపించలేదనుకోండి, స్వామీజీ అట్లా కనిపించకపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్లీ. అన్నీ మనకు తెలియదు ఈ ప్రపంచంలో. అన్నీ ఇడ్లీ అంటే అందరికీ తెలిసి ఉండొచ్చేమో, పిజ్జా అందరికీ తెలియకపోవచ్చేమో. కాబట్టి ఒక చిన్న కుగ్రామానికి వెళ్ళి నేను పిజ్జా అన్నాను అనుకోండి, అతనికి అర్థం కాదు. మనసులో పిజ్జా యొక్క స్వరూపం మనసులోకి రాదు, ఎందుకని దాన్ని చూడలేదు గనక. కాబట్టి తనకు తెలిసింది కనుకైతే ఊహించగలడేమో కానీ తెలియనటువంటి పదాన్ని నేను ఉపయోగించినప్పుడు ఇడ్లీ అంటే అర్థమవుతుంది, ఇడ్లీ రూపం కనిపిస్తుంది. ఎందుకని గతంలో దాన్ని చూచాడు గనక, తిన్నాడు గనక. పిజ్జా తినలేదు కాబట్టి ఆ వ్యక్తికి నేను పిజ్జా అని అనగానే దాని రూపం మాత్రం మనసులో ప్రతిష్ఠింపబడేటువంటి అవకాశం లేదు. ఓకే. కనుక వస్తువుల గురించి చెప్పినప్పుడు కుండ కనుక నా మనసులో కనుక కనిపించింది అంటే వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో అది తెలుస్తూ ఉంది. సపోజ్
అది నాకు తెలియలేదనుకోండి వస్తువు, ఇప్పుడు ఏ రూపం కనిపిస్తుంది లోపల? వస్తువు ఉండొచ్చేమో కానీ తెలుస్తూ ఉండదు. కాబట్టి పిజ్జా అనే మాట మాట్లాడే కానీ లోపల మాత్రం దాని రూపం వచ్చేందుకు అవకాశం లేదు. ఉంది సెంటెన్స్, ఉంది కుండ, తెలుస్తూ ఉంది కుండగా, ఉంది పిజ్జా తెలియకుండా ఉంది, ఉంది తెలియకుండా ఉంది. కాబట్టి ఉన్నదేమో ఉంది కానీ నాకు తెలిసి రావడం లేదు. నాకు తెలియనంత మాత్రం అది లేకుండా పోలేదు, అది ఉంది నాకు తెలియడం లేదు. కనుక మొదటిది వస్తుగ్రహణం. కుండ అనగానే నా మనసులో కుండ కనిపిస్తే వస్తుగ్రహణం. అలా కాకుండా ఏమీ తెలిసి రాలేదనుకోండి, అగ్రహణం. ప్లీజ్, అగ్రహణం, అసలు తెలియడం లేదని అర్థం. సపోజ్ మీరు కుండ అన్నప్పుడు నా మనసులో ఒక పువ్వు కదిలింది అనుకోండి. ఓ, మీరు కుండ అని అనగానే నా మనసులో ఒక పుష్పమో ఒక మేఘమో కదిలింది అంటే ఇది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వస్తుగ్రహణము కాదు, అగ్రహణము కాదు, తెలిసిన స్థితి కాదు, తెలియని స్థితి కాదు. ఒకటి చెబితే ఇంకోటి కదులుతూ ఉంది. ఇది అన్యదాగ్రహణం, అన్యదాగ్రహణం. కనుక వస్తువుని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడం వస్తుగ్రహణం, ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం అగ్రహణం, నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ద రియాలిటీ. కానీ ఉన్నది మరొక రకంగా తెలిసిందనుకోండి, మిస్అప్రహెన్షన్. ఇది అన్యదాగ్రహణం. ఈ విధంగానే ప్రపంచం తెలుస్తా ఉంది. అది తమాషా. కాబట్టి అందరికి ఏది తెలిసినా ఒకటిగానే తెలుస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. జ్ఞానం అయితే కలుగుతుంది ప్రపంచంలో. ఇది సత్య జ్ఞానమా అవునా కాదా అన్నప్పుడు ఇదిగో ఈ విధంగా ఏర్పడుతూ ఉంది. కనుక ఏది సత్య జ్ఞానము అని నిర్ణయించలేకపోతున్నాం. సత్య వస్తువు ఉంటే కానీ సత్య జ్ఞానాన్ని గురించి మనం నిర్ణయించడానికి అవకాశం లేదు. అనేక విధాలుగా తెలుస్తూ ఉన్న ఈ ప్రపంచంలో వీటినన్నిటినీ బాగా తగ్గించి సంక్షిప్తంగా ఒక దగ్గరికి తెస్తే రెండు విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఏంటో తెలుసా? విషయము, అది ఏదైనా తెలియనండి, అది వస్తుగ్రహణం కానివ్వండి, అగ్రహణం కానివ్వండి, అన్యదాగ్రహణం కానివ్వండి, నాకు ఏదైతే తెలుస్తూ ఉందో అది విషయము, ఆబ్జెక్ట్. దానిని నేను తెలుసుకుంటూ ఉన్నాను కనుక విషయి. నేను విషయి, నాకు తెలియబడుతూ ఉంది విషయము. ప్లీజ్, ఏదైతే నాకు తెలియబడుతూ ఉందో అది విషయము. తెలుసుకుంటూ ఉన్నాను కనుక విషయమును తెలుసుకునే నేను విషయి. అది ఆబ్జెక్ట్, నేను సబ్జెక్టు. ఇక్కడికి వచ్చి నిలిస్తే సరిపోతుంది. అయితే ఈ రెండిట్లో సత్యం ఏది? ఏదైతే నాకు తెలుస్తూ ఉందో విషయము ఉంది, తెలుస్తూ ఉంది. కానీ నేను ఉన్నాను అని విషయం చెప్పడం లేదు. నేను అక్కడ జాయిన్ అయితేనే ఏది ఉండినా అది ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉందంటే నేను ఉండాలి. అహమస్మి. నేను లేకపోతే అది తెలిసే అవకాశం లేదు. కనుక విషయం తెలుస్తూ ఉందంటే విషయాన్ని తెలుసుకునేటువంటి విషయి అహం, నేనున్నాను. నేనుంటేనే నాకు జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అది విషయము, విషయి. ఇప్పుడు విషయి దగ్గరకు వస్తే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రపంచమంతా నాకు తెలుస్తూ ఉంది గనక, సమస్త ప్రపంచాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను గనక, ఇదంతా తెలియబడుతూ ఉంది గనక, ఇది విషయం గనక, దీన్ని తెలుసుకునేటువంటి వాడిని నేను విషయి గనక, నేను ఎక్కడున్నాను? వేరేమాయ్, ఎక్కడున్నాను నేను? అది వేరే విషయం. ఎక్కడా లేను. ఎక్కడ లేను. ఎక్కడైతే నాకు ఏదైతే తెలియబడుతూ ఉందో దృశ్య ప్రపంచం, ఇక్కడెక్కడ కూడా నేను లేను. అవునా? ఎందుకని అది నాకు తెలియబడుతుంది కదా, అది విషయమైంది. విషయాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా, నేను విషయి. కాబట్టి నేను విషయి ఎప్పుడైతే అయినానో సబ్జెక్ట్, అదంతా నాకు ఎప్పుడైతే తెలియబడుతూ ఉందో నేను ఇక్కడ ఉన్నానో నాకంతా తెలియబడుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఎవరైనా అర్థం? నేను దేహం. అంతే. ఇక్కడి నుంచే తెలుసుకుంటున్నాను యావత్ ప్రపంచాన్ని.
నా ముక్కు దాటితేనే ప్రపంచం. కాబట్టి అంతా నాకే తెలుస్తూ ఉంది. నేను పోతున్నానంటే దేహం పోతూ ఉంది కనుక ఏదైతే నాకు తెలుస్తూ ఉందో ఇదంతా విషయము, దానిని నేను తెలుసుకుంటూ ఉన్నాను కనుక నేను విషయి అన్నప్పుడు దేహం నేను. కానీ ఒక తమాషా ఏంటంటే ఏదైతే నీకు కనిపిస్తూ ఉందో, ఏదైతే నీకన్నా వేరుగా తెలుస్తూ ఉందో అది విషయము అనే విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు జాగ్రత్తగా గ్రహించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఏ దేహం అయితే నేనన్ను అంటున్నావో అది విషయం అవునో కాదో ఒక్కసారి ఆలోచించుకో. అన్నీ నీకు ఎట్లాగైతే తెలుస్తూ ఉన్నాయో నీ దేహం కూడా నీకు తెలుస్తూ ఉంది. కుండను ఎట్లాగైతే నువ్వు చూస్తున్నావో దేహాన్ని కూడా నువ్వు అట్లా చూస్తూ ఉన్నావు. దేహంలో వచ్చేటువంటి మార్పులు నీకు తెలుస్తూ ఉన్నాయి. నీవు మారడం లేదు, దేహం మారుతూ ఉంది. దేహంలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినా అది నీకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి కుండని నేను చూస్తున్నాను కనుక కుండ కన్నా వేరు, అది విషయము, నేను విషయి. అది దృశ్యము, నేను ద్రష్ట. ఓకే, ఘట ద్రష్ట ఘటాత్ భిన్న. కుండ చూచేటువంటి నేను కుండ కన్నా వేరుగా ఉన్నాను. దెన్ ఈ దేహము దేహద్రష్ట దేహాత్ భిన్న. కుండను చూచేవాడు ఎట్లాగైతే కుండ కన్నా వేరుగా ఉన్నాడో ఈ దేహాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను కనుక దేహం కన్నా నేను వేరుగా ఉన్నాను. వచ్చిన బాధ అది. కాబట్టి అన్ని దృశ్యాలైతే, అన్ని విషయాలే అయితే, విషయాలన్నిటినీ తెలుసుకునేటువంటి విషయి నేనైనప్పుడు ఆ విషయి దేహము అని నేను అనుకుంటూ ఉన్నా. నో, దేహము కూడా విషయమే. దేహము కూడా విషయమే. ఇంక నేను ఎక్కడున్నాను? వేరే అమ్మాయి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో లేనని క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే అది దృశ్యం గనక, నాకన్నా అన్యంగా తెలుస్తూ ఉంది గనక, విషయం గనక. కాబట్టి ఈ దేహం దగ్గరకు వచ్చినప్పుడు మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే యావత్ ప్రపంచం ఏదైతే నాకు కనిపిస్తూ ఉందో, నాకన్నా అన్యంగా తెలుస్తూ ఉందో అది విషయం అనుకుంటున్నానే కానీ దేహం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇది విషయం అని అనుకోలేకపోతున్నా. అర్థం కావడం లేదు. కానీ ఇది కూడా విషయమే, ఇది కూడా విషయమే. అక్కడ కుండ పగిలిపోతే చూస్తూ ఉన్నా, ఇక్కడ కాలు విరిగిపోతే చూస్తూ ఉన్నా. అది నాకే తెలుస్తూ ఉంది, ఇది నాకే తెలుస్తూ ఉంది. తెలుసుకునేటువంటి నేను తెలియబడేటువంటి దానికన్నా అన్యంగా గోచరిస్తూ ఉన్నా. కాబట్టి విషయాలు ఏవైతే ఉన్నాయో దృశ్య ప్రపంచంలో వీటిని తెలుసుకునేటువంటి విషయం నేను వేరుగా ఉన్నా. దృశ్యములు ఏవైతే కనపడుతూ ఉన్నాయో దృశ్యములు తెలుసుకునేటువంటి నేను ద్రష్ట వేరుగా తెలుస్తూ ఉన్నా. ఇప్పుడు ఎవరు నేను? ప్రపంచంలో ఎక్కడా లేను. మరి ఈ దేహం ఇది కూడా నేను కాదు. ఎక్కడున్నాను అసలు నేను? కోహం అహం కహ. నేనెక్కడున్నానో నాకు అర్థం కావడం లేదు. నా అస్తిత్వం ఏమిటి? నేనున్నట్లు ఎవరికి తెలుస్తూ ఉంది? ఈ జ్ఞానం ఎక్కడుంది? సేదేశ్. కనుక ప్రపంచం ఉంది, జగతః అస్తి. ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంది కనుక జగత్తుకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా కలుగుతూ ఉంది. దానికి అస్తిత్వం ఎక్కడుంది? అస్థి సేదేశ్ ప్రకాశతః వ్యవహారః ప్రవర్తతే. ఏదైతే ఉందో మనసోల్లాసం వార్తికాకారుడు సురేశ్వరాచార్యులు అస్తిత్వం ప్రకాశత్వం ఏదైతే ఉందో అస్థి ప్రకాశతః వ్యవహారః ప్రవర్తతే. మనకు వ్యవహారంలో తెలుస్తూ ఉన్నాయి. ఇది ఉంది, అలా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. తచ్చాస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. తచ్చ అస్తిత్వం, ఇది ఉంది, అస్తిత్వం. ప్రకాశత్వం, అది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇది అస్థి, అది భాతి. ఇది ఉన్నది, ఉన్నట్టు తెలుస్తూ ఉంది జ్ఞానం. కాబట్టి ఉండడం, దానికి సంబంధించిన జ్ఞానం, ఈ రెండు కూడాను తస్మిన్ అర్థే కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. దీని యొక్క అర్థం దేంట్లో ఉంది? ఆ ఉన్నది ఏంటి, ఉన్నట్లు తెలుస్తూ ఉండేదేంటి? ఇప్పటి వరకు చూచాం, ఇవంతా దృశ్యములు. దాన్ని తెలుసుకుంటూ ఉన్నాను విషయి, కానీ దేహం కూడా విషయంగా మారింది. కాబట్టి ఆ ఉన్నది ఏమిటి? ఉన్నది అండర్స్టాండ్, ఉన్నది ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ అస్తిత్వం, ఈ ప్రకాశత్వం, ఇది అస్థి, అది భాతి. ఈ రెండు దేనికి సంబంధించినవి? కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం.
వీటి యొక్క అర్థం ఎక్కడుంది? ప్రపంచంలో ఉందా, విషయంలో ఉందా, లేక విషయీలో ఉందా? ఇప్పుడు నేను ప్రపంచంలో ఉన్నానా, లేక ప్రపంచమే నాలో ఉందా? సీ ద పాయింట్. నేను ప్రపంచంలో ఉన్నానా, ప్రపంచం నాలో ఉందా? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఫస్ట్ శ్లోక. పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమివాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం ఏ ప్రపంచమైతే నీకు తెలుస్తూ ఉందా? దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం విశ్వం. కనుక ఈ ప్రపంచం ఉంది, ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఎవరికి, ఎలా తెలుస్తూ ఉంది? ఎవరికి తెలుస్తూ ఉంది? ఎలా తెలుస్తూ ఉంది? కాబట్టి ఉన్నది వస్తు గ్రహణంగా తెలుస్తూ ఉందా? ఇంతకుముందు మనం చూసినట్టుగా అగ్రహణంగా తెలుస్తూ ఉందా, అన్యథా గ్రహణంగా తెలుస్తూ ఉందా? కుండ ఉంది, కుండ రూపమే ఉందా మనసులో? అసలు కుండ రూపమే లేదా నువ్వు కుండ అన్న తర్వాత కూడాను? లేక కుండ అని నువ్వు పలికినప్పుడు నాకేమన్నా మనసులో పుష్పం అనేటువంటి వృత్తి కదులుతూ ఉందా? నాకు అర్థం చేసుకో. కనుక కుండ అన్నప్పుడు కుండ కనుక నా మనసులో కనుక కదిలితే వస్తు గ్రహణం. ఒకవేళ అసలు తెలియలేదనుకోండి, ఏమీ తెలియలేదు, వాయిడ్, అగ్రహణం, శూన్యం. అలా కాకుండా పుష్పం కనిపించింది అనుకోండి, కుండ అని అక్కడ అంటూ ఉంటే పుష్పం ఇక్కడ కనిపించింది కనుక వస్తు గ్రహణము కాదు, అగ్రహణము కాదు, అన్యదాగ్రహణం. మరొక లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఉన్నది అన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా తెలియాలి. ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం ఎంత తప్పో, లేనిది ఉన్నట్లుగా తెలియడం అంత తప్పు. దోషం ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదో వస్తుగ్రహణం జరగడం లేదు. లేనిది ఉన్నట్లుగా ఎప్పుడైతే తెలుస్తూ ఉందో అన్యదాగ్రహణం జరుగుతూ ఉంది. కాబట్టి అగ్రహణ స్థితిలో సత్యం లేదు, అన్యదాగ్రహణ స్థితిలో సత్యం లేదు, వస్తుగ్రహణంలోనే ఉంది. వస్తుగ్రహణం అంటే వస్తువు ఉన్నట్లుగా తెలియాలి. కాబట్టి విశ్వం, ఈ ప్రపంచం ఉంది అని నేను చెప్తున్నా. కాబట్టి జగదస్తి, ఈ ప్రపంచం ఉన్నది అన్నప్పుడే అహమస్మి, ఇది ఉన్నది అని నిర్ణయించేటువంటి నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు రెండు కనపడుతూ ఉన్నాయి, నేను ఒకడిని, ప్రపంచం ఇంకొకటే. ఈ రెండిట్లో తచ్చ అస్తిత్వం, ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. ఈ సత్ చిత్, అస్థి భాతి ఉండడం, జ్ఞానపూరితంగా ఉండడం, ఇవి దేనికి సంబంధించినవి? ఆ విషయానికి సంబంధించిందా, లేక విషయీ నాకు సంబంధించింది? ఎందుకో తెలుసా? అస్థి అన్నప్పుడు సత్యం. సత్యం అంటే అన్ని కాలాల్లో ఉండేదని అర్థం, అబాధితం. అటువంటి సత్యాలు రెండు ఉండేందుకు అవకాశం లేదు. రెండు ఉంటే సత్యం కాదు ఎప్పుడు. కనుక రెండు ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నాయో, ఏది సత్యం? కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం. కాబట్టి ఈ ఉండడం, తెలుస్తూ ఉండడం, ఈ ఉనికి, ఈ జ్ఞానం దేనికి సంబంధించింది? ప్రపంచానికి సంబంధించింది. ఎందుకని జగతః అస్తి, క్లియర్. అనే గనక అంటే ఎగిరిపోయింది. కాబట్టి నేను సత్యం కాదని డిసైడ్ చేయాలి. ప్రపంచం సత్యమైతే, ప్రపంచమే కనుక సత్యమై నేను సత్యం కాకపోతే ప్రపంచం ఉన్నట్లుగా ప్రపంచానికి తెలిసేది నాకు తెలుస్తుంది. ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ ఉంది. ఇలా మార్పు చెందేటువంటి ప్రపంచాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా. మార్పు చెందేది ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేదు. ఇలా నిరంతరం మార్పు చెందుతూ, పరిణామం చెందుతూ నశించిపోయేది ఏదైతే ఉందో దానిని తెలుసుకునేటువంటి నేను మార్పు లేనివాడిని అయి ఉన్నాను. కాబట్టి నేనే సత్యమై ఉండాలి. ఎందుకంటే ఉన్నది ఇదే, ఇంకేమీ లేదు. గ్రాహ్య గ్రాహక సంబంధ, తెలుసుకునేటువంటి వాడిని నేనున్నాను, తెలియబడుతూ ఉన్నాయి ఇవి, నేను గ్రహిస్తూ ఉన్నాను, అవి గ్రహింపబడుతూ ఉన్నాయి, నేను చూస్తూ ఉన్నాను, అవి చూడబడుతూ ఉన్నాయి. ఇది సంబంధం. కాబట్టి ఈ రెండిట్లో ఏది సత్యం అనేటువంటి ప్రశ్న పడ్డప్పుడు అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు, మార్పు చెందుతూ ఉంది కనుక. పైగా దానంతటా దానికి తెలియడం లేదు. కాబట్టి నేను వచ్చాను, మైకు ఉన్నదని నేను తెలుసుకుంటూ ఉన్నానే కానీ నేను వచ్చానని మైకుకి అర్థం కావడం లేదు. కాబట్టి నేను సత్యమై ఉండాలి.
నేను సత్యమైనప్పుడు ప్రపంచం ఏంటి? రెండు సత్యాలు ఉండడానికి అవకాశం లేదు. ఉంటే నేనైనా ఉండాలి, లేకపోతే ప్రపంచం అన్నా ఉండాలి. స్వామీజీ రెండు తెలుస్తున్నాయి కాబట్టి రెండు ఒకటిగానే ఉండాలి. రెండు ఒకటిగానే అంటే ఆ రెండవది ఏదో ఒక దాంట్లోనే ఉండాలి. మరి రెండుగా కనిపిస్తున్నాయే, పర్వాలేదు, ద్వైతం కదా. రెండుగా ఉండడం ద్వైతం కాదు, రెండింటికి మధ్య భేదం ఉండడం ద్వైతం. కళ్ళు రెండున్న చూపు ఒకటే. రెండు ఉన్నంత మాత్రాన భేదాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా చూస్తాం అది మనం, ప్లీజ్. కనుక ఇవి రెండా ఒకటే, సత్యం ఒకటే గనక ఏదో ఒకటే ఉండాలి. అది ఏంటది? నేను, అహమేవ, నేనే. మరి ఈ విశ్వం ఏమిటి? విశ్వం ఏమిటి? నేను ఎప్పుడైతే సత్యమని డిసైడ్ చేశానో విశ్వం నాకన్నా అన్యంగా ఉండేందుకు అవకాశమే లేదు. మరి కనిపిస్తూ ఉంది కదా నీకన్నా వేరుగా, కనిపించినంత మాత్రం సత్యం కావాల్సిన అవసరం. విశ్వం ఏదైతే తెలుస్తూ ఉందో, నానాత్వంగా ఇక్కడ గోచరిస్తూ ఉందో, దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. అది దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం సదృశ. ఒక నగరానికి బయట ఒక పెద్ద అద్దం గనక మనం పెడితే కైలాసగిరి మీద, ఇక్కడ ఉండేటువంటి సిటీ అంతా దాంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, నగరం. కాబట్టి అద్దం అక్కడ ఉంది, ఇక్కడ ఉండేటువంటి నగరం దాంట్లో ప్రతిఫలిస్తూ ఉంది. బింబం ఇది, ప్రతిబింబం అది. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం సమాన సదృశ. కాబట్టి ఒక అద్దములో నగరం ఎట్లాగైతే ప్రతిఫలిస్తూ ఉందో, నిజాంతర్గతం విశ్వం. దట్స్ ద పాయింట్. దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఒక దర్పణంలో ఎట్లాగైతే దృశ్యంలాగా కనపడుతూ ఉందో బయట ఉండేటువంటి ప్రపంచం, అట్లాగే విశ్వం నిజాంతర్గతం. ఇప్పుడు ఎక్కడుంది? ఇది కేవలం దృష్టాంతం, ప్లీజ్. ఏకదేశీయం, మొత్తం దీన్నే తీసుకోవడానికి అవకాశం లేదు అర్థం కావడానికి. కనుక ఎప్పుడైతే దర్పణం ఉందో, దర్పణంలో వస్తువు ప్రతిఫలించిందో, ఇప్పుడు వస్తువు ఎక్కడుంది అని అంటే లోపల ఉందండి. తమాషా చూడండి, ఏ లోపల ఉంది? అద్దంలో ఉంది. వాస్తవానికి అద్దంలో ఉందా? బాహ్యంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రిఫ్లెక్ట్ అయిందో, ఈ నగరం యొక్క విస్తీర్ణం ఎంత, దీని పొడవు వెడల్పులు ఎంత, అద్దం ఎంత, అది 2x2 ఉంది, లేకపోతే 4x4 ఉంది, లేకపోతే 8x8 ఉంది. ఈ ప్రపంచం ఎంత? ఇక్కడుండే డిస్టెన్స్ అక్కడుండే డిస్టెన్స్ ఒకటేనా? ఇక్కడ మనుషులకి మధ్య ఉన్నటువంటి దూరము, అక్కడ మనుషులకి మధ్య ఉండే దూరం ఒకటేనా? ఇక్కడ ఒక అద్దం పెట్టి మిమ్మల్ని అందరినీ అక్కడ పెడితే, అద్దంలో మీరందరూ ప్రతిఫలిస్తే, సిదిస్ ఎంత మనిషికి డిస్టెన్స్? అసలు ఆ అద్దమే 2x2. కానీ మీరు ఎంతెంత దూరంలో ఉండారు? దీన్నే అద్దంలో చూచారనుకోండి, ఎలా కనిపిస్తూ ఉంది అది? అద్దంలో చూచినప్పుడు పక్కన ఒక మనిషి వచ్చి వేరే మనిషిని చెంప మీద కొట్టాడు అనుకోండి. కానీ తమాషా ఒకటి, అతను కుడి చెంప మీద కొడితే ఇతను ఎడం చెంప మీద దుడుచుకుంటూ ఉంటాడు. లేటరల్ ఇన్వర్షన్. కాబట్టి ఎప్పుడైతే అద్దంలో చూస్తూ ఉన్నామో కుడి ఎడంగా, ఎడం కుడిగా మారుతుంది. కాబట్టి ఈ వైపుని కొట్టాడు అనుకోండి కుడి చెంపకి, అద్దంలో మనం చూస్తే అతను ఎట్లా దుడుచుకుంటూ ఉంటాడు. మనకు డౌట్ వస్తుంది, ఇదేంటి అని. ఇది సంసారం, ఇదే సంసారం, ఇంకేమీ లేదు, ఇదే మాయా. కాబట్టి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. నిజాంతర్గతం విశ్వం. కాబట్టి ఏ ప్రపంచం అయితే నీకు తెలుస్తుందో, ఈ దృశ్యమానమైనటువంటి ప్రపంచం, విషయ ప్రపంచం ఏదైతే తెలుస్తూ ఉందో, ఇది ఎక్కడుంది? ప్రపంచంలో నీవు లేవు, నీలో ప్రపంచం ఉంది. నిజాంతర్గతం విశ్వం. కానీ స్వామీజీ వేరుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ ప్రపంచం అంతా నాలోనే ఉంటే
నాకన్నా అన్యంగా భిన్నంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది కనుక నేను ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటూ ఉన్నా. నో, అవసరం లేదు. నీ సంబంధ బాంధవ్యాలకి అవి వేరుగా ఉండాల్సిన అవసరం లేదు, బాహ్యంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకని? పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం యదా నిద్రయా. యదా ఏ విధంగా అయితే నిద్రయా, నిద్రపోయిన తర్వాత స్వప్నంలో, ఇక్కడ నిద్ర అంటే సుషుప్తని కాదు, స్వప్నం. యదా నిద్రయా, కనుక మనం నిద్రపోయిన తర్వాత స్వప్నంలో యదా నిద్రయా మాయయా, మాయ చేత, ఎందుకంటే వాస్తవం కాదది. పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం యదా నిద్రయా. కాబట్టి కల కనిపిస్తూ ఉందంటే స్వప్న ప్రపంచాన్ని చూస్తూ ఉన్నంత వరకు ఎవరు? నేను స్వప్న ద్రష్ట, తైజస్సుణ్ణి. కాబట్టి స్వప్నాన్ని చూస్తూ ఉన్నాను, స్వప్న ప్రపంచం నాకు తెలుస్తూ ఉంది, స్వప్న విషయాలు నాకు గోచరం అవుతూ ఉన్నాయి. కనుక స్వప్నంలో విషయాలు ఉన్నాయి, విషయీ కూడా ఉంది లేదా? అసలు విషయీ లేకపోతే స్వప్నాన్ని అనుభవించే ప్రశ్నే లేదు. స్వప్న ద్రష్టని నేను ఉన్నాను గనకనే స్వప్న ప్రపంచం నాకన్నా అన్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాను గనక స్వప్నాన్ని ఎంజాయ్, లేకపోతే డ్రీమ్ కూడా ఎంజాయ్ చేయలేం. బ్రతుకు ఎట్లాగూ లేదు. కనీసం కలలైనా సుఖపడాలనుకుంటే కళ నాకన్నా వేరుగా తెలిస్తేనే, అది కళ అని తెలిసినంత వరకు కళలో లేదు కళ. కాబట్టి అది కళ కళగా తెలియాలి. కళ కళగా తెలియడం అంటే నాకన్నా అన్యంగా ఉండాలి. అందువల్ల కళలో నేను వెళ్ళి బాంబేలో తిరుగుతున్నాను అనుకోండి, ఆ బాంబే అంతా కనపడతా ఉంది నాకన్నా అన్యంగా. అంత విశాలమైనటువంటి ప్రదేశం కనపడతా ఉంది, అంతమంది వ్యక్తులు కనపడుతూ ఉన్నారు, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కనపడుతూ ఉన్నాయి, వాళ్ళను చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, రకరకాలైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను నాకు లోపల విషయాలుగా తెలుస్తూ ఉన్నాయి. బహిః ఇవ, అదే బహిః ఇవ. వాస్తవానికి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? అంతర్గతం, నిజాంతర్గతం. ఏ కళ అయితే నువ్వు కంటూ ఉన్నావో, ఏ స్వప్నం అయితే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఏ స్వప్నాన్ని అయితే నువ్వు దర్శిస్తూ ఉన్నావో, ఈ స్వప్న ప్రపంచం విషయాలన్నీ కూడాను ఆంతర్యంలో ఉన్నాయి, నీకే తెలుస్తూ ఉన్నాయి. నీవే సుఖ దుఃఖాలు అనుభవించేది, రెండవ వ్యక్తే లేదు. ఒకవేళ స్వప్నంలో గనక నువ్వు ఎవరినైనా బాధిస్తే, నీ ఫ్రెండ్ నువ్వు స్వప్నంలో కొడితే వాడు ఏడ్చాడు అనుకోండి, ఆ ఏడుపు కూడా ఉంటే నీదై ఉండాలనే కానీ వాడిది అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? మేలుకున్న తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే వాడు నవ్వుతాడు, నువ్వు నన్ను ఎప్పుడు కొట్టావని. ఓకే, కనుక స్వప్నే సుఖ దుఃఖ భోక్త స్వమాయయ కల్పిత జీవలోకే. నేను కల్పించుకున్నదే. కొట్టినవాడిని నేనే, దెబ్బతిన్నవాడిని నేనే, ఏడ్చినవాడిని నేనే, చూసినవాడిని నేనే, సమస్తం నేనే. కాబట్టి నా స్వప్న ప్రపంచంలో అంత ఆంతర్యంలోనే జరుగుతూ ఉంది గనక దృశ్యము ఏదైతే ఉందో ద్రష్టనైనటువంటి నాకు అన్యంగా లేదు, కానీ వేరుగా ఉన్నట్టు కనపడుతుంది. అది తమాషా. బాహ్యం మీరు ఎట్లాగైతే నాకు తెలుస్తూ ఉన్నారో, ఇప్పుడు మీకు నేను ఎట్లాగైతే గోచరిస్తూ ఉన్నానో, స్వప్నంలో కూడాను వాస్తవానికి అక్కడ ఏ విధమైనటువంటి కాలము దూరము లేకపోయినా, టైం అండ్ స్పేస్ లేకపోయినా డిస్టెన్స్ తెలుస్తూ ఉంది. అక్కడ ఉండేటువంటి వ్యక్తి దగ్గరకు నేను పరిగెత్తుతూ ఉన్నాను. బాహ్యంలో అతను దూరంగా ఉన్నాడు కనుక నేను పరిగెత్తుతూ ఉన్నాను. కానీ ఈ దూరభారాలు ఆంతర్యంలో లేవు. అక్కడ వస్తువు నేనుగానే ఉన్నాను, విషయం నేనుగానే ఉన్నాను, ద్రష్ట నేనుగానే ఉన్నాను, దృశ్యం నేనుగానే ఉన్నాను. పశ్యన్ ఆత్మని స్వాత్మని ఇవ. పశ్యన్ ఆత్మని మాయయా బహిః ఇవ ఉద్భూతం. కాబట్టి బాహ్యంలో కలుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, ఉద్భూతం అక్కడ పుట్టినట్టుగా తెలుస్తూ ఉంది, అక్కడ కలుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. యదా నిద్రయా, ఎందుకని? మాయయా. ఎస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే, ప్రబోధ సమయే, ప్రబోధ కాలే, జాగ్రత్త స్థానే, ఎప్పుడైతే మేలుకోవడం జరిగిందో ప్రబోధ సమయే, ఇక్కడ ఒక ప్రపంచం తెలుస్తూ ఉంటే స్వప్న ప్రపంచాన్ని తెచ్చి దీనికి ముడిపెట్టలేను నేను. ఆ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని పాలల్లో పంచదారలాగా కలపలేను, సాధ్యం కాదు. కనుక మేలుకున్న తరువాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను జోడించలేనేమో కానీ అది ఏంటో అర్థం చేసుకోగలను. జస్ట్ ప్రబోధ సమయే, నేను ఎప్పుడైతే మేలుకోవడం జరుగుతూ ఉందో అద్వయం ఆత్మ రెండు కానిటువంటి నేను స్వాత్మానం ఏవా, స్వాత్మని
అద్వయం, రెండు కానిటువంటి ఆత్మస్వరూపం ఏదో, నేను ఏదో, అహం ఏదో అదే తెలుసుకుంటూ ఉన్నా. అంతేగాని స్వప్నంలో ఉన్నటువంటి నేను, మేలుకున్నటువంటి నేను అనే రెండుగా నన్ను అర్థం చేసుకోలేను. జస్ట్ సాక్షాత్కరితే చక్కగా అర్థం చేసుకుంటూ ఉన్నా. సాక్షాత్ డౌట్ లేదు ఇక్కడ. ఏమని? ప్రబోధ సమయే, మేలుకున్నప్పుడు స్వాత్మానం ఏవా, స్వాత్మానం ఏవా ఎలాంటిది? అద్వయం, రెండు కానిటువంటి ఆ ద్వయం. ద్వయం అంటే రెండు, రెండు అంటే గ్రాహ విషయాలు, గ్రహించేవాడు, గ్రహింపబడేది, విషయము, విషయీ, ద్రష్టా, దృశ్యము, ఇవి ఏవైతే ఉన్నాయో. కాబట్టి గ్రాహక విషయములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను స్వాత్మని, నా ఆత్మ ఎందే అద్వయం, ఒకటిగానే తెలుసుకుంటూ ఉన్నా. కాబట్టి ఆ స్వప్నములో అనేకం కనిపించినా కూడాను అవి నాకన్నా భిన్నమైనటువంటివి కావు. నేనే స్వమాయయ కల్పిత, కేవలం మాయ చేతనే అది తయారైంది, ఉన్నటువంటి వస్తువు కాదది. కాబట్టి స్వప్నంలో దృశ్యం నేనే, ద్రష్ట నేనే, దర్శనం నేనే. తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం. హియర్ ప్లీజ్. ఆ ఉండడం స్వప్నం, ఆ తెలుస్తూ ఉండడం అస్థి, అలా ఉన్నట్లు భాతి, ఈ రెండు దేని యందు ఉన్నాయి? వీటి యొక్క పరమార్థం ఎక్కడుంది? నా అందే, నాలోనే. స్వప్నంలో లేదు, స్వప్న దృశ్యాల్లో లేదు. స్వప్న దృశ్యాల్లో నా మిత్రుడు ఉండాడు, కానీ నా కళ యొక్క అర్థం, నా స్వప్నం యొక్క అర్థం నాకు దృశ్యంగా తెలిసిన నా మిత్రుల్లో లేదు, నాలో ఉంది. నా మిత్రుల్లోనే గనక ఉంటే నేను మేలుకున్న తర్వాత కూడా వాడు మాట్లాడితే వాడు అదే సమాధానం చెప్పాలి. నిజమే, నేను వచ్చాను నీ కలక, మన ఇద్దరం కలిసి కాఫీ తాగాము అని వాడు చెప్పాలి. కాబట్టి తన దగ్గర లేదు దాని యొక్క అర్థం, అర్థం నా దగ్గర ఉంది కదా. ఓకే, తెలిసిందా లేదా ఈ విషయం? స్వప్నం తెలిసిందా లేదా? అసలు స్వప్నమే గనక జ్ఞానపరంగా తెలియకపోతే స్వప్నం ఉంది అని ఎలా చెప్తాం? మర్చిపోకండి, ఏది ఉండినా దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడే అది ఉందని అర్థం. ఇది ఏ విధమైన జ్ఞానం అన్నా కానివ్వండి, మిథ్యా జ్ఞానం కానివ్వండి, సత్య జ్ఞానం కానీ, ఏదైనా సరే ఒకటి ఉంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. మిథ్యావస్తువు ఉంటే మిథ్యావస్తువు అనేటువంటి జ్ఞానమైనా ఉండాలి. కాబట్టి కళ ఉంటే కళకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. కాబట్టి కళలో వస్తువు ఎప్పుడైతే మీకు కనిపించిందో అది ఉంది అంటే అలా ఉన్నట్లు తెలుస్తూ ఉంది, అది ప్రకాశం. అందువల్ల కళలో ఉండేటువంటి నన్ను తైజస్సుడు అంటారు. ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన తేజస్సు లేదు. ఈ ప్రపంచంలో తేజస్సు ఉంది. ఇక్కడ సూర్యుని యొక్క ప్రకాశంలో మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, లైట్లు వెలుగుతూ ఉన్నాయి, మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, చంద్రుడు వెన్నెలలో మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, విద్యుత్తులో మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. కానీ నేను నిద్రపోయినప్పుడు నా కళలో ఏ లైట్ ఉంది, ఏ ప్రకాశంలో నాకు ఆ కళలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి, అది కేవలం నాలో ఉండేటువంటి ప్రకాశం. నేనే ప్రకాశైక స్వరూపం, తేజసః. అది అందువల్ల తైజస్సుడు, ఆ తేజస్సు కలిగినటువంటి వాడు తైజస్సుడు. కనుక డ్రీమ్లో ప్లీజ్ ఇక్కడ చూడండి ఎంత చక్కగా పెట్టారు మహర్షుల పేర్లు. విశ్వ, వైశ్వానరుడు, విశ్వంలో చరిస్తూ ఉన్నావు కనుక నీ పేరు విశ్వడు. అదే కళ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ నువ్వు వస్తువులు చూడడానికి, విషయాల్ని చూడడానికి, స్వప్నగతమైనటువంటి విషయాల్ని చూడడానికి ప్రత్యేకమైనటువంటి వెలుతురు అక్కడ లేదు గనక, వెలుగు అక్కడ లేదు గనక నీ వెలుగుతోనే నువ్వు చూస్తూ ఉన్నావు. కాబట్టి కేవలం నీ ప్రకాశమే గనక, నీ తేజస్సే గనక తైజసః, నువ్వు తేజస్సు కలిగినటువంటి వాడివి, నీ తేజస్సుతోనే చూస్తున్నావు ఆ ప్రపంచంలో. కాబట్టి స్వప్న ప్రపంచంలో నీకు ఏ విషయాలు తెలిసి వచ్చినా, ఏ శబ్దాలు వినిపించినా, ఏ రూపాలు కనిపించినా అవన్నీ కూడాను నీ ప్రకాశంలోనే ఉన్నాయి. ఎందుకని? అవి స్వప్రకాశం కాదు. ఓకే, సో అది జ్ఞానం. ఇప్పుడు చూస్తే మేలుకున్న తర్వాత అద్వయం, కలగనేటప్పుడు మూడు, చూచేవాడిని, చూడబడేది, చూడటం, సరే చూడడం క్రియ అనుకోండి. కనుక చూడబడేటువంటిది విషయం, విషయీ. కాబట్టి విషయం ఉంది కదా, ఉంది. ఆ విషయం యొక్క అర్థం ఏంటి? అది ఉన్నట్లు తెలుస్తూ ఉంది కదా.
నేను తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి కలగన్నవాడు ఎవరో? డ్రీమర్. కల ఏమిటో? డ్రీమ్. దాని యొక్క అస్తిత్వం ఎక్కడుంది? దట్స్ ద పాయింట్. కస్మిన్ అర్థే ప్రతిష్ఠితం తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం. వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ది డ్రీమ్? వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ది డ్రీమర్? ఎందుకో తెలుసా? కలగనిన వాడిని మేలుకున్న వాడిని ఇద్దరిని కాదు, ప్రత్యభిజ్ఞ ఉంది. అది తర్వాత రాబోయే శ్లోకాల్లో మీకు చెప్తాను. స్మృతి. కనుక ఇప్పుడు నేను కలగన్నానని కూడా మీకు నేను చెప్తూ ఉన్నానంటే కల నాకు స్మృతి ఉంది, మెమరీ ఉంది. నేను ఈ కలగన్నాను అనేటువంటి జ్ఞాపకం నాకుంది. ఆ జ్ఞాపకాలతో మీకు నేను చెప్పగలుగుతూ ఉన్నా. కాబట్టి కలగన్నవాడు గనక వేరే అయితే వాడు ఇక్కడ లేడు గనక జ్ఞాపకం ఉండే అవకాశం లేదు. కలగన్నది నేనే, మేలుకున్నది నేనే. కలలో నేను కళను తెలుసుకోవడానికి ఏ చైతన్యం అయితే ఉందో, మేలుకున్నప్పుడు ఆ కళను జ్ఞాపకం చేసుకునేటువంటి నాకు ఈ జ్ఞాపకాలనేటువంటి వృత్తులు మనసులో కదులుతూ ఉండిన దానికి ఆధారంగా ఉన్న చైతన్యం ఏదో అదే ప్రకాశత్వం. కాబట్టి మనసులో ఉండేటువంటి వృత్తుల్ని జ్ఞాపకాల్ని తెలుసుకోవడానికి ఏ వెలుగు ఏ ప్రకాశం ఆధారం ఉందో ఇదే కలలో కూడాను వస్తువులను చూడడానికి అదే ప్రకాశం ఆధారం అయ్యింది. ఇది ఈ చైతన్యం వేరు ఆ చైతన్యం వేరు అని రెండుగా ఉండేందుకు అవకాశమే లేదు. ఇప్పుడు చెప్పండి, తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం. కాబట్టి ఆ ఉండడము తెలుస్తూ ఉండడం అనే దేని మీద ఆధారపడింది? నా మీదనే ఆధారపడింది. ఆ చైతన్యం ఈ చైతన్యం ఒకటే? అవును. రెండు కాదు కదూ? కాదు. కనుక అద్వయం. ఇది అద్వయం, రెండు కానిది, ఏకమైంది. చైతన్యం ఒక్కటే, రెండు అయ్యేందుకు అవకాశం లేదు. ఇది ప్రకాశత్వం, భాతి. కాబట్టి నేనున్నాను నాకు తెలుసు. అహం సదా అస్మి. క్లియర్? అహమస్మి, నేనున్నాను. ఎప్పుడు? నాకు తెలుస్తూ ఉండేటి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ జాగ్రత్త అవస్థలో ఏవైతే నాకు తెలుస్తూ ఉన్నావో స్వప్నానికి వెళ్ళినప్పుడు ఇవి లేవు. స్వప్నానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు అక్కడ లేకపోవచ్చేమో కానీ స్వప్న విషయాలు ఏవైతే ఉన్నవో, స్వప్నగత విషయాలు ఏవైతే ఉన్నవో అవి నాకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త ప్రపంచం ఉన్నప్పుడు జాగ్రత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరినైతే తెలుసుకుంటూ ఉన్నానో ఇదే చైతన్యం ఆంతర్యంలో కూడా నిజాంతర్గతం. నాలో ఏ స్వప్న ప్రపంచం అయితే తెలుస్తూ ఉండిందో ఆ స్వప్నగతమైనటువంటి విషయాల్ని, విషయ ప్రపంచాన్ని తెలుసుకున్నటువంటి చైతన్యం కూడా ఒకటే. చైతన్యం రెండు అయ్యేందుకు అవకాశం లేదు కనుక అద్వయం ఏవా. మేలుకున్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు. నేను మాత్రం ఇక్కడ అక్కడ ఉన్నాను. స్వకాలే సత్యవద్భాతి స్వప్న స్వకాలే సత్యవద్భాతి. ఈ కల సత్యము అని నువ్వంటే ఎప్పుడు? కలగంటున్న సమయంలోనే సత్యం. స్వకాలే, అండర్స్టాండ్? స్వకాలే సత్యవత్ భాతి. ప్రబోధే అసత్యవద్ భవేత్. నువ్వు మేలుకున్న తర్వాత అసత్యవద్ భవేత్. సేమ్ అదే లేనిదిగా నీకు తెలుస్తుంది ఇప్పుడు. కానీ ఇదే జాగ్రత్త ప్రపంచం స్వప్నంలో నీకు లేదు. సుషుప్తికి వెళితే గాఢ నిద్రలో జాగ్రత్త స్వప్నాలు రెండూ లేవు. బాగా అర్థం చేసుకో. ఇక్కడ ఒకటి పట్టుకోవాలి మనం. జాగ్రత్త స్వప్నాలు రెండూ లేవు. అవి ఉన్నవి నేనున్నాను, అవి లేవు నేను ఉంటాను. సి ద పాయింట్. స్వప్నం ఉంది నేనున్నాను గనక, జాగ్రత్త ఉంది నేనున్నాను గనక, సుషుప్తి ఉంది నేనున్నాను గనక. స్వప్నంలో జాగ్రత్త లేదు, నేనున్నాను, లేకపోతే స్వప్నం తెలియదు. జాగ్రత్తలో స్వప్నం లేదు, నేనున్నాను, లేకపోతే స్వప్నం తెలియదు. సుషుప్తిలో గాఢ నిద్రలో జాగ్రత్త స్వప్నాలు రెండూ లేవు, కానీ నేనున్నాను కనుక నేను మేలుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకో. ఏవి లేకపోయినా, అండర్స్టాండ్ ది పాయింట్, ఏవి లేకపోయినా ఒకటి ఉన్నది అంటే ఆ లేనివి ఉన్నదాని లక్షణాలు కావు. క్లియర్? తీయగా ఉంటేనే పంచదార, తీపి లేనప్పుడు పంచదార లేదు.
స్వభావం గనక. లక్షణము అంటే అది. కాబట్టి ఎప్పుడైతే లక్షణము అని నీవు అంటున్నావో అది ఉంటేనే లక్షణం. లక్ష్యతే అనేనా ఇది లక్షణం. అది లేనప్పుడు లక్షణం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఏదైనా లేకపోయినా కూడా ఇది ఉంది అంటే ఆ లేనివి ఈ ఉన్నదాని యొక్క లక్షణాలు మాత్రం కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు తెలుస్తూ ఉండినా కూడాను అవి లేకపోయినా నేను ఉంటూ ఉన్నా. ఎందుకని? ఒక దశలో అవి లేవు, కానీ నేనున్నాను. ఆ ఉన్న నేను ఉన్నట్లున్నాను, తెలుస్తూ ఉన్నాను. అహమస్మి. ఏవైతే నాకన్నా అన్యంగా తెలుస్తూ ఉన్నావో ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఉన్నవి, అండర్స్టాండ్, సత్యంగా ఉన్నవి. ఉన్నది సత్యంగా ఉండవలసిన అవసరం లేదు. ఉన్నది సత్యంగా ఉండడమే అస్తిత్వం, ప్రకాశత్వం. అది కేవలం నేనే. ఆ నేను నాకు తెలియనంత వరకు ప్రపంచం సత్యం. యావత్ ఆత్మ నా జ్ఞాయతే, జ్ఞ తెలుసుకునేటువంటి స్వరూపం, జ్ఞానం. యావత్ ఆత్మ నా జ్ఞాయతే తావత్ జగత్ సత్యం భాతి. కాబట్టి ఆత్మ ఏమిటో సత్య వస్తువు. ఇది తెలియకుండా ఉన్నంత వరకు సత్యమే తెలిసి రావడం లేదు గనక మరొకటి సత్యంగా తెలియడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఉన్నది రెండే, విషయి, విషయము. కాబట్టి విషయికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు విషయమే సత్యంగా గోచరించిన ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అదే జరుగుతుంది నిత్యం. కాబట్టి ఈ ప్రపంచం నాకు సత్యం. ఎందుకని? సత్యమైనటువంటి నేను నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడైతే ప్రపంచంలో నేను సత్యమని నిర్ణయం చేశానో నేను ప్రపంచంలో ఉండేవాడిని అయ్యాను. నేనే కనుక సత్యమైతే ప్రపంచం నాలోనే ఉంటుంది, స్వప్న ప్రపంచంలాగా. కనుక యావత్ ఆత్మ నా జ్ఞాయతే తావత్ జగత్ సత్యం భాతి. కాబట్టి ఆత్మ సత్యమైనటువంటి ఆత్మ నీకు తెలియనంత వరకు సత్యము నీవే. నీకు ఎప్పుడైతే తెలియడం లేదో సత్యం కానిటువంటి జగత్తు సత్యంగా నీకు గోచరిస్తూ ఉంది. ఇది నిజ అంతర్గతం. పశ్యన్ ఆత్మని స్వాత్మని మాయయ బహి ఇవా వెరీ ఇంపార్టెంట్. ఉన్నట్లుగా కనపడుతుంది, వాక్యంలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎలాగో స్వప్నవత్. స్వప్నము నీకేదైతే తెలుస్తూ ఉండిందో అట్లా అలాగే తెలుస్తూ ఉంది. ఎంతవరకు స్వప్నం? మేలుకున్నంత వరకు. ప్రబోధ సమయే, మేలుకుంటే. ఇక్కడేంటి? ప్రబోధే. ఇక్కడ కూడా జ్ఞానం కలిగితే. కాబట్టి ఏ స్వప్న ప్రపంచం నాకన్నా వేరుగా కనిపిస్తూ ఉన్నంత వరకు, అది అన్యంగా నేను భావిస్తూ ఉన్నానో అలాగే తెలుస్తూ ఉంది ఈ జాగ్రత్త ప్రపంచం కూడాను. సే ది పాయింట్. అలాగే తెలుస్తూ ఉంది. స్వప్నం ఎవరికి అర్థమైంది? మనస్సుకి. స్వప్నాన్ని చూసింది ఎవరు? మనస్సు. ఇంకెవరుండారు లోపల? కనుక ఏ స్వప్న ప్రపంచం దృశ్యంగా తెలిసిందో దానికి ద్రష్ట ఎవరు? మనసే. దృశ్యము అదే, ద్రష్ట అదే. మరి ఈ జాగ్రత్త ప్రపంచం ఎవరికి తెలుస్తూ ఉంది? మనస్సుకి. ఒకే మనస్సుకు తెలుస్తూ రెండు ప్రపంచాలు తెలుస్తూ ఉన్నాయి. జాగ్రత్త ప్రపంచాన్ని ఏ మనసు తెలుసుకుంటూ ఉందో స్వప్న ప్రపంచాన్ని కూడా అదే మనసు తెలుసుకుంటూ ఉంది. స్వప్న ప్రపంచం అసత్యము అని నువ్వు ప్రబోధ సమయంలో మాట్లాడితే, మనసుకు తెలిసినటువంటి స్వప్న ప్రపంచం అసత్యమైనప్పుడు అదే మనసుకు తెలిసినటువంటి జాగ్రత్త ప్రపంచం సత్యం ఎట్లా అవుతుంది? ప్రబోధే. కనుక ఇది అది రెండుగా ఉన్నాయి గనక రెండు ప్రపంచాలు సత్యమయ్యేందుకు అవకాశం లేదు. కనుక సత్యం కానిది సత్యంగా తెలుస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? సత్యమైంది సత్యంగా తెలియకపోవడం చేత. ఇంతకీ సత్యం అనేది ఉందా? ఎస్, ఉంది. అస్తిత్వం ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలే, ఉంటుంది. ఇప్పుడు మనకు లేనిదేమిటి? సత్య వస్తువు లేదా? సత్య వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేదా? సత్య వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేదు. వస్తువు ఉంది, వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేదు. వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేనప్పుడు వస్తువుకు సంబంధించిన అజ్ఞానం ఉందని అర్థం. అండర్స్టాండ్? దిస్ ఇస్ ది ప్రాబ్లం.
ఘటః అస్తి, ఘట అజ్ఞానం అస్తి. కుండ ఉంది, కుండ తెలియనప్పుడు కుండకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఘట జ్ఞానం ప్రాప్య ఘట అజ్ఞానం నశ్యతి. కుండ అనేటువంటి జ్ఞానం కలిగితే కుండ అజ్ఞానం పోతూ ఉంది. సత్య వస్తువు ఏదైతే ఉందో ఆత్మ తదస్తి, ఆత్మ అస్తి. నో, ఆత్మ అజ్ఞానం అస్తి. ఆత్మ ఉంది, ఆత్మ ఏమిటో తెలియడం లేదు. ఆత్మజ్ఞానం ప్రాప్య ఆత్మజ్ఞానం నశ్యతి. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగితే ఆత్మ అజ్ఞానం పోతుంది. ప్రబోధ సమయే, ప్రబోధ సమయే. ఎప్పుడు కలగాలి? స్వామీజీ బుక్స్ చదువుతాను, ఇంపాసిబుల్. మరి పుస్తకాలు ఎందుకు? చదవడం కోసమే. ఎక్కడి నుంచి రావాలి జ్ఞానం? ఎక్కడి నుంచో రాదు, గ్రంథాల్లో నుంచే రావాలి. ఇంకో రంగు వచ్చే అవకాశం లేదు. కాబట్టి యత్ స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. ఉన్నది నీవే సత్యం, నీలోనే యావత్ ప్రపంచం ఉంది. స్వప్న ప్రపంచం ఎట్లాగైతే ఉందో ఈ జాగ్రత్త ప్రపంచం కూడా అట్లాగే ఉంది. ఇది మహత్తరమైన సత్యంగా నీకు గోచరించవచ్చు, ఇది బ్రహ్మాండమైనటువంటి విషయంగా నీకు అనిపించవచ్చు, నమ్మశక్యంగా అంతగా నీకు అనిపించవచ్చు. నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకని ఇది జ్ఞానం గనక. దీన్ని ప్రూవ్ చేయడానికి శాస్త్రం ఉంది, అందువల్ల శాస్త్రం ప్రమాణమైంది. ప్రమాణం, ప్రమాణం అంటే ప్రమాకరణం ఇది ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, ప్రమాకరణం ఇది ప్రమాణం. ఏది నీకు జ్ఞానాన్ని కలిగిస్తుందో అది ప్రమాణం. క్లియర్? ప్రమాణం ఉండేటప్పుడు జ్ఞానం కలగకపోయే అవకాశమే లేదు. బాగా అండర్స్టాండ్ చేసుకో. ఇక్కడే వేదాంతం అంతా దారి తప్పిపోతా ఉంది. ప్రమాణం ఉండేటప్పుడు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. యు నీడ్ నాట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ప్రమాణ. లేకపోతే ప్రమాణ ఈజ్ ఆఫ్ నో యూస్. సినో, మీకు వినిపించిందా లేదా? లేదా? నో? ఓకే, నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. స్వామీజీ క్లాప్ ఇచ్చాడు అనేటువంటి జ్ఞానం మీకు కలిగింది. ఎందుకో తెలుసా? యు హ్యావ్ ప్రమాణ. అది ఇప్పుడు ఆపండి మీరు. నేను క్లాప్ ఇచ్చిన తర్వాత చెవులు మూసుకోకుండా, అది మళ్ళీ కర్మ అవుద్ది. నేను క్లాప్ ఇచ్చిన తర్వాత అది వినపడకుండా మీరు ట్రై చేయండి, మీ వల్ల అవుతుందేమో. యు కెనాట్. ఎందుకో తెలుసా? ప్రమాణం మీ దగ్గర ఉంది, చెవి. ఏనా ఏరడం లేదా ట్రబుల్ ఉంటే అది వేరే విషయం, టింపానం ప్రాబ్లం అది వేరే. ఎప్పుడైతే కర్ణభేరి చక్కగా పనిచేస్తూ ఉందో, మనసు కూడా కనుక అందుబాటులో ఉంటే మళ్ళీ అది ఎట్లన్నా పోతే మనం ఏం చేయకపోవచ్చు. కాబట్టి శబ్దాన్ని వినడానికి చెవి, మనసు ప్రమాణంగా ఉన్నాయి. కాబట్టి మనసు అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉండి రిపేర్ లేకుండా ఉంటే, చెవి కూడా చక్కగా ఉండేటప్పుడు నేను క్లాప్ ఇచ్చాను అంటే ప్రమాణం నీ దగ్గర ఉంది గనక శబ్దాన్ని వినడానికి చెవి మనసు ప్రమాణం, రూపాన్ని చూడడానికి కన్ను మనసు ప్రమాణం, వాసన చూడడానికి ముక్కు మనసు ప్రమాణం, రుచి చూడడానికి నాలుక మనసు ప్రమాణం, స్పృశించి తెలుసుకోవడానికి చర్మము మనసు ప్రమాణం. కాబట్టి జ్ఞానేంద్రియాలు శబ్దాది విషయాలు తెలుసుకోవడానికి ఏ జ్ఞానేంద్రియాలు 5 మన దగ్గర ఉన్నాయో అది మనసుకి ముడిపడి ఉన్నాయి, సాఫ్ట్వేర్. కాబట్టి ఈ మనసు అవి 2 ఉండేటప్పుడు నాలెడ్జ్ కలగకుండా పోయే అవకాశం లేదు. ఇప్పుడు అర్థమవుతుంది ప్రమాణం అంటే. స్వామి మీరు క్లాప్ ఇచ్చిన తర్వాత ఉండండి, కొద్దిసేపు నేను ధ్యానం చేస్తానంటే ఏడ్చినట్టే. నేను క్లాప్ ఇచ్చిన తర్వాత ఇది ఏమిటా అని నువ్వు ధ్యానం చేయడానికి గనక మొదలు పెడితే మళ్ళీ ల్యాప్కి వెళ్ళిపోవాల్సిందే. క్లాప్ ఉపయోగాలు ఇది పెరిగినట్టే లేదు ఇక జీవితం. ఓకే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. అసలు ఇక్కడే ఇతర మతాలకి, తత్వశాస్త్రాలకి, ఉపనిషత్తులకి మెయిన్ డిఫరెన్స్ ఇక్కడే. ప్రబోధ సమయే. జ్ఞానం కలిగేది ధ్యానం చేస్తే కాదు, గురువు బోధించేటప్పుడే కలగాలి జ్ఞానం. దట్ ఈస్ నాలెడ్జ్. అది ప్రమాణం అంటే. ఫర్దర్గా చూస్తారు ఇదంతా. ధ్యానం వేరే, జపం వేరే, ఇవన్నీ వేరే. అవన్నీ మనం చేయాలి, సంకీర్తన చేయాలి. ఎందుకు? అంతఃకరణ శుద్ధి కోసం. గురువు బోధించే విషయాన్ని గ్రహించడానికి నిర్మలమైనటువంటి, విశుద్ధమైనటువంటి, ప్రసన్నమైనటువంటి అంతఃకరణం ఉండాలి గనక అందుకోసమే. కానీ ధ్యానం వల్ల భగవంతుడు దొరికేటట్లయితే ధ్యానం కర్మ ఫలం అవుతాడు భగవంతుడు. అండర్స్టాండ్? కర్మ నువ్వు కాలంలో చేసావు, భగవంతుని కాలంలో పొందుతావు. కాలంలో ఏదొస్తే అది కాలంలో నశించిపోద్ది, భగవంతుడు కూడా నశించిపోతాడు, మోక్షం కూడా నశించిపోతుంది.
కనుక ఏ కర్మ ద్వారా నా కర్మణ ఏ కర్మ ద్వారా నువ్వు పొందేందుకు అవకాశమే లేదు. ఇది ఉన్నదే గనక ఏదైనా ఒకటి ఉన్నది అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అండర్స్టాండ్? ఆ జ్ఞానం కలిగితే ఇదేమిటో తెలిసిపోతుంది. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం ఉంది. కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం కలిగితే కంప్యూటర్ ఏమిటో తెలిసిపోతుంది. ఆత్మ ఉంది, ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉంది. జ్ఞానం కలిగితే ఆత్మ ఏమిటో తెలిసిపోతుంది. జ్ఞానం లేదు కనుక ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఇప్పుడు కావాల్సింది ఆత్మ జ్ఞానం, అంతేగాని ఆత్మ దర్శించాలి స్వామి వద్దులేండి. స్వామి ఆత్మను దర్శించని వద్దులేండి. ఎందుకని? తమరే ఆత్మ. సార్ మీకన్నా వేరుగా ఆత్మ లేదు దర్శించడానికి, తమరే ఆత్మ. కావలసింది ఏమిటి? ఆత్మ కాదు, ఆత్మ జ్ఞానం. క్లియర్? కాబట్టి ప్రమాణం శాస్త్రం అది. ఇక్కడ ఇటువంటి శాస్త్రం ప్రపంచంలో ఎక్కడా లేదు, వేదం తప్ప. ఇది ప్రమాణం అంటే. కాబట్టి ప్రమాణం అందేటప్పుడు, ప్రమాణం అందకముందు నువ్వు ఏదైనా చేయొచ్చు, ఏ సాధనన్నా చేసుకోవచ్చు, ఏ ఆలోచనలన్నా చేయొచ్చు. కానీ ప్రమాణం అందేటప్పుడు మాత్రం యూ షుడ్ నాట్ థింక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను బోధ చేస్తూ ఉన్నా, నాతో పాటుగా మీరు కూడా ఆలోచించండి అని చెప్పాడు అనుకోండి, అది జుడ్డు ఫిలాసఫీ అది. ప్రమాణం ఆపరేట్ అయ్యేటప్పుడు నువ్వు ఆలోచించడానికి అవకాశమే లేదు. ఎందుకో తెలుసా? నేను శబ్దం ఇచ్చేటప్పుడు నువ్వేంది ఆలోచించేదే? ఇంకేం నువ్వు ఆలోచించావు అనుకో, అప్పుడు నీకు అది ఒక గాడిద అరుపులాగా వినపడితే నేను చేయగలిగేదేం లేదు. నువ్వు ఆలోచించకుండా ఉంటేనే ప్రమాణం ఆపరేట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు తప్పులు, అందువల్ల జ్ఞానం కలగడం లేదు. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత జ్ఞానం విన్నా. కారణం ఏంటో తెలుసా? ప్రమాణం అంటే మాత్రం శ్రోత హ్యాండ్స్ అప్. అంతా వక్త చేతిలోనే ఉంది తమాషా అంతా. ఇదిగో ఇక్కడ రూమ్ ఉందండి, ఓకే. రూమ్ తలుపు వేస్తుంది, ఓకే. తలుపు తీస్తాము, ఓకే. అక్కడ ఏముంది? రూములో ఏముంది? ఏం చేయాలి ఇప్పుడు? తమాషా చూడండి. ప్రమాణం ఉందా లేదా, అది తమాషా. అయ్యా అక్కడ ఇదుందా, అదుందా, అదుందా, ఇదుందా అనేది ఎవరికంటే గుడ్డివాడికి. బాగా అర్థం చేసుకోండి మీరు. ఎందుకని? నేను తలుపు తీసినా వాడు లోపల ఎంటర్ అయినా కూడాను అక్కడ టీవీ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, అక్కడ ఫ్రిడ్జ్ ఉంది అని వాడికి అర్థం కాదు. బికాస్ హీఈస్ బ్లైండ్. ప్రమాణం లేదు గనక. కానీ కళ్ళు ఉండేవాడిని నేను ఎంటర్ అవుతూ ఉన్నాను గనక, నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే తలుపు తీశాడో నేను లోపలికి పోతానో అలా అంటాను, టక్క 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 తెలిసిపోతాయి. ఏంటి ఏవేవి ఉన్నాయో తెలుస్తాయి. ఏదైనా ఒక విచిత్రమైన వస్తువు ఉండింది అనుకోండి, అక్కడ ఏదో ఆస్ట్రేలియా నుంచి ఒకటి తీసుకొచ్చి పెట్టున్నాడు అనుకోండి, అదేమిటో నాకు అర్థం కాలేదనుకోండి. అర్థమైనవి అర్థమవుతాయి, అర్థం కానిది అర్థం కాలేదని అర్థం అవుతుంది. అది నాలెడ్జ్. ఓకే, సరేనా? నేను అక్కడికి వెళ్ళి ఆడ కుర్చీ ఉంది చూస్తాను అంతే. ఓ ఇది కుర్చీ, ఓకే, ఇది టేబుల్, ఇది ఫ్రిడ్జ్, ఇది టీవీ. క్లియర్, ఇది నాలెడ్జ్ అంటే. ఎందుకని అక్కడ లోపలికి ఎంటర్ అయ్యాను, నా కళ్ళున్నాయి, మనసు ఉంది, ప్రమాణం ఉంది. ప్రమాణం ఉన్నప్పుడు దృశ్యం తెలుస్తుంది. నేను ఇక్కడి నుంచి నేను పోతూ ఉన్నా, నేను లోపలికి పోతూ ఉన్నా. ఆ లోపల 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 ఏంటే అక్కడ ఒక టీపాయ్ ఉంటుందేమో, అక్కడ ఒక టీపాయ్ ఉంటుందేమో, ఒక టీపాయ్ ఉంటుందేమో అని కనుక నేను ఇక్కడి నుంచి పోతే అక్కడ కుర్చీ నాకు టీపాయిగా కనిపించిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సార్. ఎందుకని? నా మనసు కన్నా అన్యంగా నేను చూడలేను. నా మనసులో ఏది ఉందో అదే చూస్తాను. కాబట్టి యత్తు స్వతః అప్రాప్తం, నీ మనసులో ఏదైతే ఉందో అదే నువ్వు చూడగలవు. నో, నీ మనసులో ఉండేది నీకే తెలుసు. నువ్వు ఇప్పుడు చూడాల్సిన సత్యాన్ని తత్ శాస్త్రేణ బోధితవ్యం. ప్రమాణం ఆపరేట్ అవుతా ఉంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. తలుపు తీస్తాడు, లోపలికి వెళ్ళిపో, జ్ఞానం కలుగుతుంది. నువ్వు ఆడే ధ్యానం చేయొద్దు. అక్కడ వద్దు సార్ ధ్యానం. గడప దగ్గర కూర్చొని ధ్యానం చేయొద్దు. ఎందుకని? లోపల వస్తువులు తెలియాలి కనుక నేను గడప దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాను, అది వేరే విషయం. ఇక్కడ అవసరం లేదు. నువ్వు పోతావు, ప్రమాణం అంతే. ఇప్పుడు అర్థమవుతుంది? తస్మాత్ శాస్త్రం ప్రమాణం, ప్రమాకరణం, ఇది శాస్త్రం అంటే. కాబట్టి నీవే సత్యము. నీవు ఉన్నది కనుక నీకు సంబంధించిన జ్ఞానం కూడా ఉండాలి. ఆ జ్ఞానాన్ని శాస్త్రం అందిస్తూ ఉంది. జ్ఞానం కలుగుతూ ఉంది. ఓకే, జ్ఞానం కలిగిందంటే అజ్ఞానం పోతూ ఉంది. ప్రబోధ సమయే, ఆ గురువు బోధించేటువంటి సమయంలోనే అతను నీకు ఇస్తూ ఉన్నది ప్రమాణం గనక, ప్రమాకరణం ప్రమాణం గనక, ప్రమాణం ఆపరేట్ అవుతూ ఉంది. కాబట్టి నువ్వు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు.
స్వాత్మానమేవ అద్వయం. అదొకటే, ఒకటే. స్వామీజీ అనేకంగా, ఇదిగో మళ్ళీ అక్కడికే వచ్చావు. అనేకం ఉంటే నష్టం లేదు అద్వైతానికి. ఆ ఉన్నవాటి మధ్య భేదం ఉంటే, నేను మట్టి కుండలు ఉన్నాయి వరుసగా. వాచారంభణో వికారో నామధేయం మృతికేత్యవ సత్యం. ఇప్పుడు వరుసగా మట్టి కుండలు ఉన్నాయి. ఎన్ని అంటావు? స్వామీజీ ఉన్నట్టు లెక్కెట్టి చెబుతా. 1 2 3 4 14 14 కుండలు ఉన్నాయి. ఓకే, ఇవి అనేకం అంటావా? అనొచ్చు, వ్యవహార యోగ్యత. ఎందుకని ఇన్ని కుండల్లో నీళ్లు తెచ్చుకోవాలి? ఓకే, వ్యవహార యోగ్యత. కానీ వస్తుతః స్వరూపతః ఒకటే. కుండలు అనేకం ఉండినా భేదం లేదు. ఈ కుండ ఆ కుండ, ఆ కుండ ఈ కుండ అన్నప్పుడు ద్వైతం. ఓకే, ఈ కుండ ఆ కుండ అన్నప్పుడు ద్వైతం. కానీ కుండల్లో ఉన్నదంతా కూడా మట్టే, ఒక మట్టే. ఈ కుండలో ఒక మట్టి, ఆ కుండలో ఒక మట్టి, ఆ కుండలో ఒక మట్టి లేదు. స్వప్నంలో కూడాను దృశ్యంలో ఏ చైతన్యమో ద్రష్టలో అదే చైతన్యం, రెండు చైతన్యాలు లేవు. కాబట్టి అద్వయం, స్వాత్మానమేవ అద్వయం. ఇక్కడ కూడా అనేకమైనటువంటి కుండలు కనపడుతూ ఉన్నాయి కనుక ఇవి వేరు అనేకము అని నువ్వు అభిప్రాయపడవచ్చు. ఇది నువ్వు ద్వైతం అనుకోవచ్చు. ఎందుకని అనేకం ఉన్నాయి కనుక. అనేకం ఉన్నంత మాత్రాన ద్వైతం కావాల్సిన అవసరం లేదు. వాటి మధ్య భేదం ఉంటే ద్వైతం. ఒక కుండ మట్టి కుండ అయ్యుండి ఇంకొక కుండ మనం అందరం కావాలనుకునే బంగారు కుండ కనుక అయితే అప్పుడు సార్ ద్వైతం. మట్టి కుండ వేరు, బంగారు కుండ వేరు. ఇట్ ఈస్ అది భేదం. రెండు మృతికే అయినప్పుడు, రెండు మట్టి కుండలు అయినప్పుడు నో డిఫరెన్స్ ఎట్ ఆల్. పేర్లు పెట్టుకోవచ్చు. ఇది ఇలా ఉంది కనుక ముంత, సరేనా? అది అలా ఉంది కనుక మూకుడు. ఇది బాణ, అది కుండ, ఇది గురుగు, అది పిడత. నీ ఇష్టం, పేర్లు పెట్టుకోవచ్చు. ఎందుకని? రూపాలు వేరుగా ఉన్నాయి, నామాలు వేరుగా ఉన్నాయి. పగలగొట్టావంటే మాత్రం అంతా ఒక్కటే. కుండలు ఎట్లాగైతే పగిలిపోతూ ఉన్నాయో, నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం ఏదైతే గోచరిస్తూ ఉందో ఇది మిథ్య. మిథ్యకు ఆధారమైనటువంటిది సత్యం. మిథ్య ఉంది, సత్యం ఉంది గనక. మిథ్య లేదు, సత్యం ఉంటుంది. ఏవి లేకపోయినా నేనున్నానంటే ఆ లేనివి నా యొక్క లక్షణం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక అవి ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకపోతున్నాయి గనక అవి త్రికాలములందు లేవు. త్రికాలములందు ఏదైతే లేదో అది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక సత్యం ఏమిటి? నేనే. కాబట్టి ఈ విశ్వం ఏమిటి? ఉంటే నాలోనే ఉంది. నిజాంతర్గతం, బయట లేదు ఈ ప్రపంచం. కాబట్టి ఏ ప్రపంచం అయితే నాకు బాహ్యంలో తెలుస్తూ ఉందో వాస్తవానికి ఇది నాకన్నా అన్యమైనటువంటిది కాదు, భిన్నమైనటువంటిది కాదు. నాకు బాహ్యంలో ఏదీ లేదు. నేను దేహమని తెలుస్తూ ఉన్నంత వరకు నాకన్నా బాహ్యంలో అన్నీ ఉన్నాయి. నేనే ఆత్మ అని తెలిసినటువంటి సమయంలో అన్నీ నాలోనే ఉన్నాయి. నేను ప్రపంచంలో ఉండడం కాదు, ప్రపంచమే నాలో ఉంది. నేను స్వప్నంలో ఉండడమే కాదు, స్వప్నం నాలో ఉంది. ఎందుకని? స్వప్నం లేకపోయినా నేనున్నాను కనుక. ఓకే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివ ఉద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమివాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి ఈ స్వరూపం ఏదో సత్యస్వరూపం, అదే దక్షిణామూర్తి. ఆది దేవుడాయనే, ఆది గురువు ఆయనే. కాబట్టి ఆ గురుమూర్తి యొక్క స్వరూపమే ఈ సత్యస్వరూపము. ఆయనే దక్షిణామూర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. నమః, నమస్కారం. నా మమ, ఇక నాదేమి లేదు, నేనేమి లేను, ఉన్నది ఒకే వస్తువు, అదిగా ఉన్నాను. నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.